అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎల్2వి మీడియా. నేను మీకు గట్టున్నది. నిన్న లాస్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఎక్స్ బిజినెస్ సంబంధించిన బిజినెస్ అనేది అప్లోడ్ చేయడం జరిగిందండి. సో దాంట్లో ఫుల్ వీడియోలో మీకు ఆడియో అనేది ఆఫ్లోనే కట్ అయిపోయింది. ఒక 3 minutes రాగానే ఆడియో అనేది కట్ అయింది. దాంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేయలేకపోయినాం. సో దాని కంటిన్యూస్ వీడియోగా ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం. సో ఎగ్ బిజినెస్ అంటే మీరు చాలా మట్టుకు డిసప్పాయింట్ అయ్యారని అనుకుంటున్నా. సో ఎగ్ బిజినెస్ ఏంది? ఎగ్ బిజినెస్ 5.5 రూపీస్ 6 రూపీస్ పెడితే ఎగ్ వస్తుంది. దాన్ని ఎన్ని ఎగ్స్ అమ్మితే ఎంత ప్రాఫిట్ రావాలి, ఏదైనా అయ్యప్ప అని ఏదైనా అసలు ఏడమ్మాలి అనేది మీకు చాలా వరకు డౌట్స్ ఉండే ఉంటాయి. సో ఆ డౌట్స్ అది నిన్న వీడియోనే క్లియర్ అయ్యేది ఉండే. సో అది సగంలోనే ఆగిపోవడంతో అది క్లారిఫై కాలేదు అని అనుకుంటున్నా. సో ఈ వీడియోలో మీకు ఫుల్గా చెప్తా. అది ఆ సేల్స్ ఎక్స్ అనేది ఎక్కడ తీసుకురావాలి, ఎక్కడ సెల్లింగ్ చేయాలి, ఆ ఏ విధంగా చేస్తే మార్కెట్ అనేది మనకు ప్రాఫిట్స్ అనేది వస్తుంది అనేది మనం ఆలోచించుకున్నట్టయితే ముందుగా ఎక్స్ ఎక్కడ తీసుకొస్తే బాగుంటుంది. సో ఈరోజు ప్రజెంట్ రేట్ మనం చూసుకున్నట్టయితే ₹5.34 మార్జిన్ అంటే దాని ప్రైస్ అనేది ఉండడం జరిగింది ఈ పేపర్ రేట్ ప్రకారం. అదే మనం కిరాణా షాపులలో సూపర్ మార్కెట్లో చూసుకున్నట్టయితే 6 రూపీస్ ఫర్ ఎగ్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే 70 పైసా మార్జిన్, లైవ్ మార్జిన్ మీకు కనిపిస్తుంది. సో మరి కిరాణా షాప్ వాళ్ళకు ఈ రిటైల్ చేసే వాళ్ళకు 70 పైసా మార్జిన్ వస్తుంది. అదే హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్గా వీళ్ళు ఒకటేసారి ఒక 10 ట్రేలు తీసుకొచ్చుకున్నట్టయితే వీళ్ళకి హోల్సేల్ ప్రైస్ ఏ రేట్ పడుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎగ్ పైన వాళ్ళకు ₹1 మార్జిన్ అనేది ఉంటుంది. ఒక ట్రేకు 30 రూపీస్ మార్జిన్ అనేది ఉంటుంది. అదే 10 ట్రేలు అమ్మినట్టయితే వాళ్ళకు 300 రూపీస్ మార్జిన్ అనేది వస్తుందండి. సో ఇక్కడ మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసినట్టయితే వారికి ఒక ఎగ్గుకి వచ్చేసి 30 రూపీస్ మార్జిన్, రీటైల్ ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే 30 రూపీస్ మార్జిన్ అనేది ఉంటుంది. అదే మనం రీటైల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్న ఉద్దేశం పెట్టుకుంటే హోల్సేల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. అదే హోల్సేల్ రేట్కి మనకు ఏ రేట్కి వస్తుంది. అదే హోల్సేల్ వాళ్ళకి వచ్చేసి మనకు డైరెక్ట్ పౌల్ట్రీ ఫామ్ నుంచి వెళ్ళి వాళ్ళకి సప్లై అనేది ఉంటుందండి. పౌల్ట్రీ ఫామ్ నుంచి వెళ్ళి వాళ్ళకి సప్లై చూసుకున్నట్టయితే వాళ్ళకు ఇంకొక 50 పైసా 70 పైసా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో మన ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే పౌల్ట్రీ నుంచి హోల్సేల్కు ఒక ఎగ్గుకు ఒక 50 పైసా మార్జిన్ చూసుకున్నట్టయితే వాళ్ళకి 50 పైసా, అక్కడ నుంచి హోల్సేల్ నుంచి రీటైలర్కు ₹1 మార్జిన్, ఇక్కడ చూసుకున్నట్టయితే 1.5 రూపీస్ మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అదేవిధంగా పేపర్ రేటు కిరాణా షాప్లో రేటు చూసుకున్నట్టయితే మనకు ఇంకొక 50 పైసలు అనేది అదనంగా పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక ఎగ్గుకి వచ్చేసి ₹2 మార్జిన్ అనేది మనం ఇక్కడ మనకి లైవ్లో కనిపిస్తూ ఉంది. సో ఈ ₹2 మార్జిన్ అని అనుకున్నట్టయితే మనం డైలీ ఒక 100 ఎగ్స్ కనుక 100 ఎగ్స్ సేల్ చేస్తే 100 into 2 200 రూపీస్ వస్తుంది. అదేవిధంగా 500 ఎగ్స్ కనుక మనం సేల్ చేసినట్టయితే మనకు ₹1000 పక్కాగా ఇన్కమ్ అనేది డైలీ జనరేట్ అవుతుంది. నెలకు ఒక ₹30,000 సైడ్ ఇన్కమ్ గానే పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు డైలీ మనం ఒక జాబ్ చేస్తున్నాం, మనకి ఇప్పుడున్న ఈ నిత్యావసర సరుకులకు కానీ, మనకున్న ఖర్చులకు కానీ, స్కూల్ ఫీజులకు కానీ మనకు సరిపోతలేదు అనే టైంలో ఉంటే ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 2 hours మనం జాబ్ చేసుకున్నట్టయితే మనకు మంత్లీ అడిషనల్ ఒక ₹30,000 యాడ్ అవుతుంది. అదేవిధంగా ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, ఏమన్నా కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి కానీ కుటుంబం మీద వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళ ఖర్చులు వేసుకోవడానికి ఒక 2 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో ఈ బిజినెస్ అనేది ఎక్కడ చేయాలి అనేది మనం ఆలోచించుకున్నట్టయితే మనం రెగ్యులర్గా చుట్టుపక్కల వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, బిర్యానీ సెంటర్స్ కానీ, హోటల్స్ కానీ, అదేవిధంగా రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, మనకి పీజీ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ కానీ, బాయ్స్ హాస్టల్ కానీ, సో వీటిలో మనం సప్లై చేయడానికి మనకు అధికంగా అవకాశాలు ఉన్నాయి. సో మనం డైలీ ఒక 500 ఎగ్స్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు తక్కువ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మనం ఎస్టిమేషన్ చేసుకున్నట్టయితే ఒక రోజుకి వాళ్ళు తక్కువ 100 నుంచి 200 వరకు వాళ్ళు సేల్ చేయగలుగుతారు ప్లేట్స్, ఈ ఫాస్ట్ ఫుడ్ ప్లేట్స్ అనేది. అదేవిధంగా బిర్యానీ సెంటర్లో ఎవరు కానీ తక్కువ 100 నుండి 200 ప్లేట్స్ సప్లై చేయగలుగుతున్నారు. సో మనం ఒక 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఒక 2 హోటల్స్, ఒక 2 రెసిడెన్షియల్ కాలేజెస్, ఓవరాల్గా మనం డైలీ ఒక 500 ఎగ్స్ సేల్ చేయడానికి మనం పెట్టుకున్నట్టయితే మనకు డైలీ ₹1000 ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మరి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? మేము చదువుకుంటున్నాం, పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నాం, మరి మాకే ఇబ్బందులు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదండి. సో మనం ఇక్కడ లైవ్లోనే చూసుకున్నాం. ₹3.5 ఇంటూ 1000 ఎగ్స్ వేసుకున్నట్టయితే ₹3,500 మనకు 1000 ఎగ్స్ గానే అవుతుంది. సో 1000 ఎగ్స్ మీరు తీసుకొచ్చుకొని పెట్టుకున్నట్టయితే మీకు
ఒక 3,500 రూపాయలల్లో మీకు ఒక 2 రోజులకు సరిపడే స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. లేదు మా దగ్గర అమౌంట్ అనేది తక్కువనే ఉన్నట్టయితే 17,150 రూపీస్ అంటే 1,750 రూపాయలు పెట్టినట్టయితే మీకు 500x అనేది మీకు ఆ, వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు లెస్ దెన్ 2,000, అక్కడ లెస్ దెన్ 4,000 మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో 17,550 రూపీస్ అనేది చాలా చిన్న అమౌంట్. సో దీన్ని మీరు పెట్టి ట్రేడ్ చేయడం వల్ల మీకు డైలీ 1,000 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. అదే మీరు ఒక వీక్ సరిపడా స్టాక్ పెట్టుకున్నట్టయితే మీరు ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు రొటేషన్ అనేది ఈజీగా అవుతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 5,000 గాను స్టాక్ పెట్టుకోండి. ఎందుకంటే పౌల్ట్రీ నుంచి మీకు రావాలంటే ఒక 5,000 రూపీస్ స్టాక్ పెట్టుకుంటే అక్కడి నుంచి మీకు ఓవరాల్ స్టాక్ వస్తుంది. దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకుంటే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ డౌట్ రావచ్చు, ఆల్రెడీ మార్కెట్లో చాలా మంది ఉంటారు కదా, మాకెందుకు అవకాశం ఇస్తారు. సో ఇక్కడ మీరు ఆలోచించదగ్గ విషయం ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు, జాబ్ ప్రిపేర్ అవుతున్నారు, స్ట్రగుల్లో ఉన్నారు. సో మీకున్న జెన్యున్గా మీకున్న ప్రాబ్లమ్ను మీరు వాళ్ళకు కన్విన్సింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు డీల్ అనేది కంపల్సరీ వస్తుంది. సో మీకు ఇక్కడ ఒక 500 గుడ్లు మీరు సేల్ చేయకుండా ఒక 100x సేల్ చేసినా కూడా మీకు మంత్లీ డైలీ 100x గాను 200 రూపీస్ అనుకున్నా కూడా మీకు 6,000 రూపీస్ మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీనికి మీరు రూమ్ రెంట్ చూసుకున్నా, మీరు సింగిల్గా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు రూమ్ రెంట్ కానీ మీ ఫుడ్ కానీ ఇవన్నీ మీకు ఆ 6,000 జరిపే అవకాశం ఉంది. సో మీరు ఇదే విధంగా కన్విన్సింగ్గా మాట్లాడగలిగితే ఒక 5 డీల్స్ అనేది నథింగ్ మ్యాటర్ అండి. ఈ 5 డీల్స్ అనేది మీరు తప్పకుండా చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈజీ, ఎందుకంటే మీరున్న పరిస్థితిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వారు ఎట్లా ఇప్పుడు మీరు మార్కెట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా మటుకు పెద్ద మొత్తంలో చేస్తుంటారు, లక్షల్లో డీల్స్ చేస్తుంటారు. సో మీకు ఈ డీల్ ఇవ్వడంలో వాళ్ళు ఎలాంటి సంకోచం లేకుండా మీకు ఈ డీల్స్ ఇస్తారు. సో మీరు కన్విన్సింగ్గా మాట్లాడగలిగితే మీకు డీల్ అనేది వస్తుంది. రెండు, మీరు ఇన్ టైంలో కనుక ఈ డీల్ మీరు ఇవ్వగలిగితే, మీరు వాళ్ళు చెప్పిన ఆర్డర్ లోపు ఇవ్వగలిగితే మీకు ఇది రెగ్యులర్గా కంటిన్యూ అవుతుంది. సో మీరు ఇది దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే మీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్నే మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలనుకుంటే 30,000 రూపీస్ను ఇంకా డబల్ చేయాలనుకుంటే మీరు డైలీ ఒక 1,000x వరకు పోయినట్టుంటే మీకు 60,000 ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు సింపుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది లో ఇన్వెస్ట్మెంట్, హై ప్రాఫిట్స్, రిస్క్ తక్కువ. మీరు ఉన్న ప్లేస్లోనే ఒక 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 పక్కకు పెట్టేస్తే ఒక అంత అది పెద్ద స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. ఒక 20 ట్రేస్కు ఒక చిన్న ప్లేస్, ఒక 2 చైర్స్ పెట్టేంత ప్లేస్లో ఉంటే సరిపోతుంది. లేబర్ ఛార్జెస్ అనేది ఎక్కువగా ఏమి ఉండదు. సో దీన్ని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి పోర్ట్రేట్ చేసినట్టయితే ఇంటికాడ సేల్స్, కౌంటర్ సేల్ నడుస్తుంటుంది. మళ్ళీ పోతే ఇక్కడ మీరు షాప్లలో వేసుకుంటే షాప్స్లో కూడా మీకు సేల్ అయ్యే అవకాశం ఉంది. రేపు పొద్దున మీరు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు, గ్రూప్లో మీకు అవకాశం రాలేదు అన్నప్పుడు ఇదే ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకోవచ్చు. మీరు ఈజీగా ఉంటుంది, మనీ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. సో దీన్ని మీరు యాడ్ అండ్ ఎలా చేయాలనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. దీనికి యాడ్ అండ్గా మేము నెలకు ఒక 2 lakhs వరకు అనుకుంటున్నాం. దీనికి మీరు ఏదైనా యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఐటమ్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, మేము ఇంకా ఎక్కువ ఎర్నింగ్ చేయాలనుకుంటున్నాం, మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి మేము అనే విధంగా అనుకుంటే మీకు నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన యాడ్ ఆన్స్ మీరు ఏం యాడ్ చేస్తే బాగుంటుంది, ఇంకా దీనికి ఏం యాడ్ చేస్తే బాగుంటుంది, ఎక్స్ఐ కాకుండా ఇంకా ఏం బాగుంటుంది, యాడ్ ఆన్ చేసి మేము నెలకు 2 lakhs ఎర్న్ ఎలా చేయాలనే విధంగా మీరు అనుకుంటే నేను యాడ్ ఆన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పగలుగుతా. అప్పటి వరకు మీకు నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.